ఇక ఇప్పటి వరకు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు చాలు, ఇకపై ఏం చేసినా పార్టీకి చెప్పేసేయాలంటూ టీకాంగ్ నేతలకు హైకమాండ్ స్ట్రాంగ్ గా చెప్పింది. ఇకపై రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక నిర్ణయం, కొత్త పథకం, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి కీలక అంశాలకు సమన్వయ కమిటీ ఆమోదం తప్పనిసరి అని తేల్చి చెప్పింది. వ్యక్తిగత ఆధిపత్యాన్ని ఎలా నియంత్రించాలో తమకు బాగా తెలుసంటూ పలువురు నేతలకు చురకలంటించింది అధిష్టానం. ఇకపై ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక నిర్ణయం, కొత్త పథకం, ప్రధాన కార్యక్రమం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రాజకీయంగా ప్రాధాన్యమున్న నియామకాలు, వివాదాస్పద అంశాలు, ప్రజల్లో చర్చకు దారితీసే చర్యలు, ఇలాంటివన్నీ ముందస్తుగా సమన్వయ కమిటీ ముందుంచాలి. అక్కడ చర్చ జరగాలి. పార్టీ నాయకత్వం అభిప్రాయాలు తీసుకోవాలి. కమిటీ ఆమోదం పొందిన తర్వాతే ప్రభుత్వం ముందుకెళ్లాలంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర ముఖ్య నేతలకు తేల్చి చెప్పింది. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. పదవులు శాశ్వతం కావు, పార్టీ మాత్రమే శాశ్వతం. 140 ఏండ్ల కాంగ్రెస్ ఎన్నో ఎత్తుపల్లాలు చూసిందంటూ టీకాంగ్ నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ముఖ్యమంత్రికి, మంత్రులకు పార్టీ ఎప్పుడూ తగిన గౌరవం, ప్రాధాన్యం ఇస్తుందని, అయితే అది వ్యక్తిగత ఆధిపత్యంగా మారితే ఎలా నియంత్రించాలో అధిష్టానానికి బాగా తెలుసునని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఆ సందేశాన్ని చేతల్లో చూపించేందుకే సమన్వయ కమిటీ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించారని చెప్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడిని సమన్వయ కమిటీ ఎదుట కూర్చోబెట్టి కమిటీ కన్వీనర్ వంశీచంద్రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారని గుర్తు చేస్తున్నారు. సమావేశానికి సంబంధించిన ఫోటోలను జాతీయ కాంగ్రెస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిందని, వ్యక్తుల కంటే పార్టీయే పెద్దదనే అధిష్టానం వైఖరికి ఇది ప్రత్యక్ష సంకేతమని రాజకీయ విశ్లేషకులు సైతం స్పష్టం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎలాంటి తొందరపాటు వద్దని సమన్వయ కమిటీ మరోసారి సమావేశమై తదుపరి మార్గదర్శకాలు జారీ చేసే వరకు నియామకాలు చేపట్టొద్దని ఢిల్లీ పెద్దలు ఆదేశించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సెప్టెంబర్ 2వ వారం వరకు ఎలాంటి రాజకీయ నియామకాలు చేపట్టొద్దని, అప్పటి వరకు రాష్ట్రంలో రాజకీయ హడావిడికి కూడా దూరంగా ఉండాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించినట్టు తెలిసింది. ఆలోగా నామినేటెడ్ పోస్టులకు అర్హులైన నాయకుల్ని గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారట. ఇందుకోసం 2017 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్న ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి కష్టకాలాన్ని ఎదుర్కొన్న సమయంలో పార్టీతో కలిసి పనిచేసిన నాయకులకే తొలి ప్రాధాన్యమివ్వాలని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఎన్నికల ముందు లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారి కంటే ఏండ్ల తరబడి పార్టీ జెండా మోసిన వారు, క్లిష్ట సమయంలో అండగా నిలిచిన వారు, రాజకీయంగా, ఆర్థికంగా పార్టీకి తోడ్పాటునందించిన నాయకులనే ముందుగా పరిగణలోకి తీసుకోవాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాణాల ఆధారంగా సిద్ధం చేసే ప్రతిపాదనలకు కూడా సమన్వయ కమిటీ ఆమోదం లభించిన తర్వాతనే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటుతున్నది. ఈ కాలంలో ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, నియామకాలకు సంబంధించి పార్టీ నాయకత్వానికి ముందస్తు సమాచారం లేకుండానే జరిగాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల గురించి సమాచారం ఇవ్వడం లేదని, మీడియాలో చూసి తెలుసుకోవాల్సి వస్తున్నదని జిల్లా నాయకులు, సీనియర్లు, పార్టీ పదవుల్లో ఉన్నవారు కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ప్రభుత్వ నిర్ణయాలన్నీ ఒకే చోటు నుంచి వస్తున్నాయనే అభిప్రాయం ఉన్నదని చెప్తున్నారు. అందుకే సమన్వయ కమిటీని ఒక సాధారణ వేదికగా కాకుండా ప్రభుత్వం, పార్టీ మధ్య వంతెనగా మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే సమన్వయ కమిటీ సమావేశం తర్వాత ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్రెడ్డి రాజకీయ ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతున్నది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు సన్నిహితుడుగా జాతీయ స్థాయిలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను ఆయన సమన్వయం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, వంశీచంద్రెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని కొంతకాలంగా పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉన్నది. ఈ సమయంలో ఢిల్లీ సమావేశానికి సంబంధించిన అధికారిక ఫోటోల్లో వంశీచంద్రెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యం రాజకీయంగా ఆసక్తి రేకెత్తించింది. ముఖ్యమంత్రి, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు పాల్గొన్న సమావేశానికి ఆయన నాయకత్వం వహిస్తున్న దృశ్యాలను కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో ప్రముఖంగా ప్రచారం చేయడం యాదృచ్ఛికం కాదని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు, నామినేటెడ్ పోస్టులు, ప్రధాన నియామకాలకు సమన్వయ కమిటీ ఆమోదం తప్పనిసరి కానున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో వంశీచంద్రెడ్డి పాత్ర మరింత కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.